హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 10th క్లాస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని రకాల విద్యార్హత గల అందరికీ ఉపయోగపడే ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1377 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. ఈ పోస్టుల్లో కొన్ని రకాల కేటగిరీ పోస్టులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరికొన్ని ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్నారండి. ఇక ఈ పోస్టులన్నీ కూడాను పూర్తిగా ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ అండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఖాళీల సంఖ్య, అప్లై, ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయ సమితి నుంచి రావడం జరిగిందండి. నవోదయ విద్యాలయాల్లో 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకై ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నోయిడాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఎన్విఎస్ ప్రధాన కార్యాలయంతో పాటుగా దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్విఎస్ ప్రాంతీయ కార్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకై ఆన్లైన్లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుందండి. రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్. ఈ రిక్రూట్మెంట్ ప్రకారం ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, కేటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇన్ జేఎన్వి కేడర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్టులన్నీ కూడాను భర్తీ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన పర్మనెంట్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా మనం పోస్టుల వారీగా వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి 121 భర్తీ చేస్తున్నారండి. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేవి 5 పోస్టులు, ఆడిట్ అసిస్టెంట్ అనేవి 12 పోస్టులు, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 4, లీగల్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి కేడర్ కింద 23 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సి కేటగిరీ కింద 2 పోస్టులు, క్యాటరింగ్ సూపర్వైజర్ అనేది 78 పోస్టులు భర్తీ చేస్తున్నారండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేవి 21 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేవి 360 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అనేవి 128, ల్యాబ్ అటెండెంట్ 161, మెస్ హెల్పర్ 442 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అనేవి 19 పోస్టులు భర్తీ చేస్తున్నారండి. అన్నీ కలిపితే 1377 నాన్ టీచింగ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఎలిజిబిలిటీ కానీ చూసుకున్నట్లయితే ముందుగా ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టుకు సంబంధించి పే స్కేల్ అనేది లెవెల్ 7 పే స్కేల్ కింద 44,900 నుంచి 1,42,400 పే స్కేల్ అయితే చూపించడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 35 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ ద్వారా బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ ఆనర్స్ ఇన్ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఖచ్చితంగా ఏదైనా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలండి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఇవి 5 ఉన్నాయండి. పే స్కేల్ అనేది లెవెల్ 6 పే స్కేల్ కింద 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ అనేది 23 నుంచి 33 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఆడిట్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి 12 ఉన్నాయి. పే స్కేల్ అనేది లెవెల్ 6 పే స్కేల్ కింద శాలరీ 35,400 నుంచి 1,12,400 వరకు అందజేయబడుతుంది. వయోపరిమితి చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా బీకామ్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఈ పోస్టులు 4 ఉన్నాయండి. ఇవి లెవెల్ 6 పే స్కేల్ కింద 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ అందజేయబడుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 32 సంవత్సరాలు దాటకూడదండి, నాట్ ఎక్సీడింగ్ 32 ఇయర్స్.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అన్నారు. అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా హిందీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన అభ్యర్థులు ఇంగ్లీష్తో పాటుగా హిందీ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలండి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి హిందీ ఒక సబ్జెక్టుగా కంపల్సరీ సబ్జెక్టుగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈ రెండు కాకుండా ఇంకేదైనా సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి విత్ హిందీ మీడియంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలండి. ఇంగ్లీష్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా మాస్టర్స్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చేస్తూ హిందీ ఒక కంపల్సరీ సబ్జెక్టుగా ఉన్న అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ లీగల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి పే స్కేల్ లెవెల్ 6 అండి. లీగల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఉన్నాయి. పే స్కేల్ 35,400 నుంచి 1,12,400 వరకు అందజేయబడుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 23 నుంచి 35 సంవత్సరాలు. డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా లా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి 23 వేకెన్సీస్ ఉన్నాయండి. పే స్కేల్ లెవెల్ 4 పే స్కేల్ కింద 25,500 నుంచి 81,100 వరకు అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగిందండి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 పే స్కేల్ లెవెల్ 4 పే స్కేల్ కింద 25,500 నుంచి 81,100 వరకు అందజేయబడుతుందండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీ ఐటీ లేదా బీసీఏ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ చదివిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టుకు సంబంధించి ఇవి 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. పే స్కేల్ అనేది లెవెల్ 4 పే స్కేల్ కింద 25,500 నుంచి 81,100 వరకు అందజేయబడుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 35 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. హోటల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సచివాలయ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి 381 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. వీటికి సంబంధించి పే స్కేల్ అనేది లెవెల్ 2 పే స్కేల్ కింద 19,900 నుంచి 63,200 వరకు అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది క్లాస్ 12 అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంటర్మీడియట్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్కి సంబంధించి పే స్కేల్ అనేది లెవెల్ 2 పే స్కేల్ కింద 19,900 నుంచి 63,200 వరకు అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్టుకు సంబంధించి ఇవి 128 వేకెన్సీస్ ఉన్నాయండి. పే స్కేల్ అనేది లెవెల్ 2 పే స్కేల్ కింద 19,900 నుంచి 63,200 రూపాయలు అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 40 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10వ తరగతి ఉత్తీర్ణత కోరడం జరిగింది. దీంతో పాటుగా సంబంధిత ట్రేడ్ అంటే ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మెన్ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు అనేవి 161 ఉన్నాయండి. ఇవి పే స్కేల్ లెవెల్ 1 కింద 18,000 నుంచి 56,900 వరకు శాలరీ అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాలకి ఇవ్వడం జరిగిందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10వ తరగతి ఉత్తీర్ణత కోరడం జరిగింది. నెక్స్ట్ మెస్ హెల్పర్ పోస్టులు అనేవి 442 పోస్టులు ఉన్నాయండి. ఈ పే స్కేల్ లెవెల్ 1 కింద 18,000 నుంచి 56,900 వరకు పే స్కేల్ అయితే చూపించడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగిందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10వ తరగతి ఉత్తీర్ణత కోరడం జరిగింది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పే స్కేల్ అనేది లెవెల్ 1 కింద 18,000 నుంచి 56,900 వరకు ఇవ్వడం జరిగిందండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాలు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10వ తరగతి ఉత్తీర్ణత ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కానీ చూసుకున్నట్లయితే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా
పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు గాను, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 13 సంవత్సరాలు గాను, జనరల్ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అన్నింటికీ కూడా ద కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ వేరియస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ ఏజ్ లిమిట్, అన్ని రకాల అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ వీటన్నింటికి కూడా కట్ ఆఫ్ తేదీ అనేది క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో అదే కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం జరుగుతుందన్నారు. దరఖాస్తులకి అన్నింటికీ కూడా రిజిస్ట్రేషన్ సంబంధించి చివరి తేదీ ఏప్రిల్ 29, 2024. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ రెండింటికి కూడా ఏప్రిల్ 29, 2024 తేదీని కట్ ఆఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటారండి. ఇక దరఖాస్తులన్నీ కూడాను ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా సెలక్షన్ చేస్తారో అన్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడుతుందండి. అయితే ఫీమేల్ స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఆడిట్ అసిస్టెంటు, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, క్యాటరింగ్ సూపర్వైజర్, ల్యాబ్ అటెండెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఇప్పుడు ఏవైతే పోస్టులు చెప్పానో ఈ పోస్టులకు మాత్రము సెలక్షన్ అనేది ఓన్లీ రాత పరీక్ష మాత్రమే జరుగుతుందండి. ఇక స్టెనోగ్రాఫరు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జేఎన్వి క్యాడరు, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు, మెస్ హెల్పరు వీరికైతే మాత్రము ఒక ట్రేడర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అనేది నిర్వహించబడుతుందండి. ఇక లీగల్ అసిస్టెంట్కి అయితే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడుతుంది. కొన్ని రకాల కేటగిరీల వారిగా వీరు విభజించుకోవడం జరిగిందండి. కొన్ని రకాల వారికి కేవలం రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా, కొన్ని రకాల పోస్టులకి ఓన్లీ రాత పరీక్ష, కొన్ని పోస్టుల వారికి స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అయితే నిర్వహించబడుతుందండి. ఇక రాత పరీక్ష సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ కానీ చూసుకున్నట్లయితే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్ ఈ జిల్లాల్లో రాత పరీక్షకు సెంటర్స్ అయితే ఇవ్వబడతాయండి. ఇక అదేవిధంగా మన తెలంగాణ కానీ చూసుకున్నట్లయితే హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో రాత పరీక్ష సెంటర్స్ అయితే కేటాయించబడ్డాయి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఈ పోస్టులన్నింటికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఏ విభాగాల నుంచి ఎన్ని మార్కులకి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేసి మొత్తంగా ఈ నోటిఫికేషన్లో అయితే పొందుపరచడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు వారి యొక్క ఏ పోస్టుకి అయితే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్టుకి సంబంధించిన వివరాలు అనేవి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. దరఖాస్తు చేసుకునే ముందుగా అభ్యర్థులు వారి యొక్క ఎలిజిబిలిటీ మరియు వారి యొక్క ఏజ్ అన్నీ కూడా సరి చూసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోవడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, హౌ టు అప్లై కానీ చూసుకున్నట్లయితే ఎన్విఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.navodaya.gov.in ఈ యొక్క వెబ్సైట్ యందు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు ఒక వ్యాలిడ్ మరియు ఆపరేటివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అంటే వారి యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఎందుకు అంటే మీకు రిటర్న్లో ఏమైనా రిప్లైస్ కానీ లేదా కాల్ లెటర్స్ కానీ ఏదైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడికి మాత్రమే తెలియజేయబడతాయండి. ఇక ఇతర విధాలుగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే రాదు. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి మాత్రమే కాల్ లెటర్స్ అనేవి పంపించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ కానీ చూసుకున్నట్లయితే ముందుగా ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీ రెండు కలిపి 1500 రూపాయలండి. అది ఎవరికి అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 1500 రూపాయలు ఉంటుంది. ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి సంబంధించి ముందు చెప్తున్నాను. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి 500 రూపాయలు ఫీ ఉంటుందండి, ఓన్లీ ఫీమేల్ స్టాఫ్ నర్స్ వారికి. ఇక రిమైనింగ్ పోస్టులైన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ క్యాడర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్ కాకుండా రిమైనింగ్ పోస్టులు అన్నింటికీ కూడాను జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 1000 రూపాయలు ఫీ ఉంటుందండి. రెండు కలిపి అప్లికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీ కలిపి 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఉండదు. 500 రూపాయలుగా ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సిందిగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా నవోదయ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.navodaya.gov.in వెబ్సైట్ యందు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోవడం జరిగిందండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్, దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనండి. రాత పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/4 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక్కో రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్స్ అనేవి మైనస్ చేయడం జరుగుతుందండి. టెస్ట్ పేపర్ విల్ బి బైలింగ్యువల్. పరీక్ష అనేది 2 భాషల్లో నిర్వహించబడుతుంది. హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని ముఖ్య వివరాలు కూడా మీకు తెలియజేశాను ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి చివరి తేదీ అయితే ఏప్రిల్ 29, 2024 అండి. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ 1-2 సార్లు చదివి వారి యొక్క ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ మరియు ఏజ్ పరంగా వారి యొక్క క్రైటీరియా అనేది సరిచూసుకొని దరఖాస్తు చేసుకొని ఒక మంచి జాబ్లో మీరు స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇదండి నోయిడాలో ఉన్న నవోదయ విద్యాలయ సమితి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 1377 నాన్ టీచింగ్ పోస్టులను దేశవ్యాప్తంగా వారి యొక్క సంస్థలు ఎక్కడెక్కడైతే నెలకొన్నాయో అన్నింట్లో కూడాను భర్తీకై ఈ ఆన్లైన్లో దరఖాస్తులను అయితే కోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.